అదే మాట యోబు అంటున్నాడు. దేవుని చేత సుఖాన్ని, సౌఖ్యాన్ని, సౌభాగ్యాన్ని అనుభవించిన మనం కొంచెం కష్టం వస్తే ఎదుర్కోకూడదా? కొంచెం కష్టం వస్తే భరించకూడదా? అంతగా దీవించబడిన మనం, దేవా మమ్మల్ని ఎందుకు ఇంతగా దీవించావు అని ప్రశ్నించినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఎలా ప్రశ్నిస్తాం మనం దేవుణ్ణి? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా దేవుణ్ణి ప్రశ్నించేవాళ్ళు? ఈ సమస్య ఏదైనా కావచ్చు, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, కుటుంబపర, ఉద్యోగం, వ్యాపార సమస్యలు ఏమైనా కావచ్చు. దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఎందుకు ప్రభువా నాకు ఈ సమస్య దాపరించింది? నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు అడిగావా దేవుణ్ణి, ఎందుకు ప్రభువా నాకు ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చావు? కడుపు నిండా భోజనం చేస్తున్నప్పుడు అడిగావా, ఎందుకు ప్రభువా నాకు కడుపు నిండా భోజనం పెడుతున్నావు? పరీక్షల్లో విజయం సాధించినప్పుడు ఎందుకు ప్రభువా నాకు విజయాన్ని ఇచ్చావు? నా క్లాస్మేట్ చాలా మంది ఫెయిల్ అయిపోయారే, అడిగావా? అడగలేదే. దేవుడు నీకు కళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు ప్రభువా నాకు కళ్ళు ఇచ్చావు? ప్రపంచంలో చాలా మంది అందులు ఉన్నారుగా, మరి నాకెందుకు కళ్ళు ఇచ్చావు? అడిగావా? అడగలేదే. మరి ఎక్కడి నుంచి మనకి ధైర్యం అండి దేవుని దగ్గరకు వచ్చి ప్రశ్నించే అధికారం? కొంచెం కష్టం వస్తే మన రియాక్షన్ ఏమిటి? ప్రశ్నల మీద ప్రశ్నలను కురిపిస్తున్నాం. ఆర్థర్ యాష్లే అంటున్నాడు, ఎలా అడగగలను దేవుడు? నేను ఇంతగా దీవించబడి ప్రపంచ ఛాంపియన్గా అవతరించినప్పుడు ఎందుకు ప్రభువా నన్ను ఇలా చేసావు, ఛాంపియన్గా చేసావా? అడగని వాడిని కష్టం వస్తే ఎలా అడగగలను? దట్ వాజ్ హిజ్ రియాక్షన్. సహోదరి సహోదరులో, మన చుట్టూ సమస్యలు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, శోధించేవారు ఉండొచ్చు, సహజం. వాళ్ళను మనం మార్చలేమో. వాళ్ళు కాదు మన జీవితాన్ని, మన భవిష్యత్తును ప్రభావితం చేసేది మరి ఎవరో. మన చుట్టూ ఉన్న పరిస్థితులకు మనం ఎలా రియాక్ట్ అవుతామో అదే మనల్ని ప్రభావితం చేస్తుంది. అది వాస్తవం.